కనీసం తల్లిదండ్రులు కూడా దగ్గరికి రాకపోతే మా చేతులతో మేము ఆ డెడ్ బాడీస్ క్రిమేషన్స్ చేసినాం. కులం మతం కంటే ముందుగా మానవత్వం ఉండాలా అని తపన పడ్డేవాళ్ళం. 10 మందికి సాయం చేయాలా, 10 మంది దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా, ఈ జీవితానికి ఒక అర్థం ఉండాలా అని అనుకునేవాళ్ళం. అట్లనే తిరుమల లడ్డూ గురించి కొంతమంది హేళనగా మాట్లాడినప్పుడు, దాని మీద పోస్టర్లు వేసినప్పుడు, ఏదో జరగరానిది కల్తీలు జరిగింది అనే మాట చెప్పడానికి బాధపడుతున్నాను. జరగరానివి జరిగినాయని మాట్లాడినప్పుడు నేను అన్నిటికీ తెగించి పోరాడాను. కౌన్సిల్లో కూడా నా పక్కన మంత్రులు అందరూ ఉన్నారు. కానీ మీరు నన్ను చూడొచ్చు, ఆ రోజు నా కళ్ళలో బాధ కానీ నా గుండెల్లో నుంచి వచ్చిన మాటలను కానీ మీరు కనుక చూస్తే తెగించి పోరాడాను. తిరుమల లడ్డు పవిత్రత గురించి కానీ, తిరుమల గురించి కానీ, ఆ పవిత్రత గొప్పది అని చెప్పే క్రమంలో నేను ఎవరితో మాట్లాడుతున్నానో కూడా తెలియకుండా వాస్తవాల్ని, సాక్ష్యాలను చూపించి మా దేవుడు తిరుమల గొప్పతనాన్ని నేను చెప్పిన వాడిని. మీరు చూస్తున్నారు. ఆ తిరుమల విషయం మాట్లాడే రోజుల్లో కూడా నేను పవిత్రంగా ఆ రోజు నాన్ వెజ్ తినడం కానీ అట్లాంటివి చేయకుండా కూడా వెళ్ళాను. ఇది నా అంతరాత్మ సాక్షిగా నాకు తెలుసు, ఎలా ఉన్నాను, ఎలా ఫైట్ చేస్తున్నాను అన్నది. ఇట్లా ప్రతి విషయంలో కూడా ఒక సంప్రదాయబద్ధంగా ఏం చేయాలో, ఎలా చేయాలో చేస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎంతమంది వీళ్ళలో పాటిస్తూ ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు నన్ను, నా భక్తిని, నాకు దేవుడి మీద ఉండే నమ్మకాన్ని గురించి వీరు మాట్లాడుతూ ఉంటే వారి మనస్సాక్షిగా వారికి తెలియాల. నేను నారాయణ గారు రాజకీయంగా నేను మాట్లాడచ్చు, కానీ ఆయన గురించి నాకు కొన్ని టెంపుల్స్లో ఆయన పలానా వాళ్ళని పెట్టినారు, పలానా విధంగా ఉంది మాట్లాడమంటే కూడా అటువంటి వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడనని చెప్పేవాడిని. కేవలం రాజకీయంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాత్రమే నెల్లూరులో ఏం జరుగుతున్నాయి అవి మాట్లాడిన తప్ప వ్యక్తిగతంగా నేను ఏ రోజు మాట్లాడలే. దేవుళ్ళ గురించి టెంపుల్స్లో పెట్టినటువంటి చైర్మన్లు, డైరెక్టర్ల దగ్గర నుంచి వారు చేసినటువంటి వాటి గురించి నాతో మాట్లాడమని నాకు వీడియోలు పంపిస్తే కూడా నేను వాటిని మాట్లాడలే, రాజకీయాల్లోకి తేదలుచుకోలే. అది మా కమిట్మెంట్. మీరు ఈరోజు మా మీద మీ నాయకులతో దీక్షలు చేయించుకుంటున్నారు. ఏం చేశామని చెప్తున్నారు. నన్ను చెప్పమంటే చెప్తాను. నా మాటల వల్ల 10 మంది సంతోషపడతారు, 10 మందికి మంచి జరుగుతుందంటే మరలా క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ నన్ను అడిగే ఈ వ్యక్తులు ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళని మీరు క్షమాపణ అడగలేదా? భయమా? వారు పెద్ద నాయకులా? వారికి పెద్ద స్థాయి ఉందా? పదే అన్య కులాలు, అన్య మతాలు అని ఎందుకు మనం ఒకరిని తప్పు పట్టి వారిని రెచ్చగొట్టి వారిని మనం బాధ పెడతా ఉన్నాం? అందరి బాడీల్లో ఉండేది ఒకే రక్తం. కులం, మతం భగవంతుడు ఇచ్చిందే. మనం చనిపోయిన తర్వాత అందరూ కూడా మిగిలేదేమో మిగులుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యలో ఉన్నదానికి నేను ఇది, నేను అది, ఆయన ఇది, ఈయన ఇది అని మాట్లాడడం, దానికంటే ముందు మానవత్వం గురించి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఇది చూపించడానికి ఇష్టపడకపోయినా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి తప్పకుండా కూడా అది చూపించాల్సిన అవసరం ఉంటుందని నేను చూపిస్తున్నాను. లోకేష్ గారి వీడియో కొద్దిసేపు చూపించండి అమ్మా. ఒక సెకండ్. ఇక్కడ 3,000 రూపాయల పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అమ్మ ఒడి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. మరి వారే తీసుకొచ్చినటువంటి పథకాలు మీరు ఇస్తే ఆయన ఎగ్గొట్టాలి, ఆయన ఇచ్చినట్టు మీరు ఎగ్గొట్టారు. ఆయన ఇచ్చారు, ఆయన చూపించారు, వారితో మీకు పోలికేంటి? మళ్ళీ ఇవ్వలేదని చెప్పి అబద్ధాలు చెప్పి ఆ దేవుణ్ణి వాడుకున్నది, ఆ పేరును వాడుకున్నది మీరు కాదా? అబద్ధాలు చెప్పడానికి వాడుకున్నది మీరు కాదా? నిరుద్యోగ భృతి మీరు ఇవ్వలేదు అని అన్నది నిజం కాదా? ఆడబిడ్డనది ఇవ్వలేదు అన్నది మీరు నిజం కాదా? 50 ఏళ్ల పెన్షన్ మీరు ఇవ్వలేదు అన్నది నిజం కాదా? ఇలాంటి వాస్తవాలను మేము మాట్లాడాం, కానీ మీరు అబద్ధాలు కాదా చెప్పింది? తర్వాత బీజేపీ వారు మాట్లాడింది.
చాలు. ఏం మాట్లాడారు? తర్వాత తెలుగుదేశం పార్టీ యువగలం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ఒక అత్యున్నతమైనటువంటి సభలో కొన్ని లక్షల మంది వీక్షించేటప్పుడు వారు పాడినటువంటి పాటలు. దీన్నే కింజరపు రామ్మోహన్ నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంకా వక్రీకరించి దీన్ని ఇంకా వల్గర్గా తీసుకొని వచ్చి వారు ఈ రోజుకి కూడా వారి ఫేస్బుక్ అకౌంట్స్లో కానీ వారి సోషల్ మీడియాలో కానీ ఈ రోజుకి కూడా ఉన్నాయి. దాన్ని విందాం. వినడానికి ఇంకంతేనా? ఇంకా ఉన్నాయి కదా వీడియోస్. ఇంకా కాంగ్రెస్ పాడింది ఉన్నది ప్రతి ఒక్కరి కూడా ఉన్నాయి. నేను ప్రధానంగా మీకు లోకేష్ గారు కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ వీరందరూ పాడినటువంటి వినిపించడం కూడా జరిగింది. దాన్ని చూసి కార్యకర్తలు కూడా వారు అబద్ధాలు చెప్పడానికి అలా మాట్లాడినారే, వాస్తవాలు చెప్తున్నామని చెప్పి ఆ రోజు మాట్లాడిన దానికి కూడా నేను మౌనంగానే ఉన్నా. మీరు నా మీద కేసులు పెట్టినా, జిల్లాల వారీగా కేసులు పెడుతున్నా, మీరు రేపు 17వ తారీఖున ప్రారంభమయ్యే శాసనమండలి సమావేశాల్లో నేను ఎక్కడ దీని గురించి మాట్లాడుతున్నాను, ఈరోజు నన్ను అన్నగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరు నా మీద కేసులు పెట్టి నన్ను బలవంతంగా మీరు ఈరోజు ఇబ్బంది పెట్టడానికి మీరు ముందుకెళ్తా ఉన్నారు. తప్పకుండా కూడా మీ మనస్సాక్షికి మీరు ఆలోచించండి. ఇంకొక పెద్ద వ్యక్తి అన్నారు, దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఆ హారతిని మా నాన్న సిగరెట్ అంటించుకున్నారు అని. మనిషికి బాధ అనిపించదు ఆ మాట అంటే? కుల మతాల మధ్య ద్వేషాలు కారణం హిందూ మతమే అని మాట్లాడారు. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మంత్రుల్లో ప్రముఖమైనటువంటి పేర్లు చెప్పడానికి నాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి చెప్పట్లేదు. హిందూ మతమే విద్వేషాలు రెచ్చగొడతా ఉందని చెప్పి మాట్లాడారు. మీకు ఎవరో కూడా తెలుసు. ఇలాంటి మాట్లాడినప్పుడు మీకు మనోభావాలు దెబ్బతిన్నాయి అనిపించలేదా? ఎందుకు నేను మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేసి నా మీద కేసులు పెట్టి నా మీద ఈ విధంగా బలవంతం చేస్తున్నారన్నది మీరు ఒక్కసారి మనస్సాక్షికి ఆలోచించుకోవాలా. నేను ఎప్పుడూ కూడా ఏ ఒక్కరిని కించంత మాట అనడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ మాట్లాడడం కానీ చెయ్యను. అలా జరిగిన పక్షంలో ఏం చెప్పడానికైనా దేనికైనా కూడా నేను ఎప్పటికి కూడా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను. Dr. Kishore's Ratnam NEET Academy 2026 NEET results. All India marks 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్స్ రత్నం NEET అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.